ఉమ్. సో ఇక్కడ ఏమంటున్నారంటే, చదువుతారా? లక్ష్మి గారు వచ్చారా? మేడం, చెప్పండి, ఇప్పుడు బాగుంది. ఉమ్. చదువుతాను మేడం. చదవండి. ఓం ఏన కర్మాణ్య పశో మనీషినో యజ్ఞే కృణ్వంతి విదదేషు ధీరాః యద పూర్వం యక్షమంతః ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఉమ్. ఇక్కడ ధీరాహ మహాప్రాణము. ఆ, ధీరా. ఉమ్. ఇంకా లక్ష్మి గారు చెప్తారా? జీ. చెప్పండి. ఆ, ఇది 21వ మంత్రమా జీ? అవును. ఆ, ఓం ఏన కర్మాణ ఉమ్. కర్మ ఇక్కడ ఏదో పోతుంది. ఓం కర్మాణ్య. కర్మాణ్య ప పశో మనీషినో ఉమ్. యద్ కృణ్వంతి విదధేషు ధీరాः యద యద పూర్వం మంతః ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఇదేంటి సంకల్ప. సంకల్పమస్తు ఉమ్. మే మనః శివ సంకల్పమస్తు. ఉమ్. ఓకే. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఇది దీనికన్నా మనకి ముఖ్యంగా మంత్ర ఉచ్చారణ అనేది చూస్తున్నాం ఇక్కడ కదా. జీ. ఉమ్. మళ్ళీ ఒకసారి చదువుతారా? ఆ చదవండి. ఓం ఏన కర్మణ్యోపసో ఉమ్. మనీషి ఇక్కడ కర్మాణ్య. కర్మాణ్య ఉమ్. కర్మ పసో మనీషినో ఉమ్. యజ్జే కృణ్వంతి విదధేషు ధీరాः ఉమ్. యదా పూర్వాయక్షమంతవః ప్రజానాం. ఇక్కడ ఆగండి. యదా పూర్వం. ఏంటిది అది? యదా పూర్వం. ఆ, యదా పూర్వం. యద్ అపూర్వం. తర్వాత యక్షమంతః ప్రజానాం. ఆ. చెప్పండి. యద పూర్వం మంతాః ప్రజానాం ప్రజానాం. నాం. ఉమ్. ప్రజానాం ప్రజా. యద ఆ ప్రజానాం ఉమ్. యద పూర్వం యక్షమంతః ప్రజానాం ఉమ్. తన్మై మనః శివ సంకల్పమస్తు. ఉమ్. ఓకే. సుశీల గారు చెప్తారా? సుశీల గారు. మేడం ఒకసారి చెప్పండి మేడం. ఆ. ఓం येन कर्माण्यपसो मनीषिणो ఓం ఏన కర్మాణ్యపసో మనీషినో यज्ञे कृण्वन्ति विदथेषु धीराः యజ్ఞే కృణ్వంతి విదభేదాషు ధీరాః विदथेषु धीराः మేడం వేద ఆ, విద. విదదేదేషు ధీరాః థేషు అని ఉంది కదా, ఇక్కడ చుక్క కూడా ఉంది. విదథేషు ధీరాः. విదధేషు ధీరాః ఉమ్. यद पूर्वं यक्षमन्तः प्रजानाम् యద పూర్వం యక్షమంతః ప్రజానాం तन्मे मनः शिव सङ्कल्पमस्तु తన్మే మనః శివ సంకల్పమస్తు.
చెప్తారా? చెప్తాను మేడం. ఉమ్, येन कर्माण्यपसो मनीषिणो यज्ञे कृण्वन्ति विधिदेषु धीराः ఉమ్, यतपूर्वं यक्षमन्तः प्रजानां तन्मे मनस्सिव सङ्कल्पमस्तु. ఉమ్. సో ఇక్కడ కొంచెము వేదాథేషు, నేను ఇంతకుముందు ధేషు అన్నట్టు చెప్పినట్టున్నా. సో థేషు ఆ, కదా, వేదాథేషు ధీరాహ. విదధేషు ధీరాः. ఓకే. ఉమ్, ఓకే. సో ఇక్కడ ఈ మంత్రం ఏం చెప్తుంది అంటే మనీషిణః. మనీషిణః అంటే బహువచనంలో ఉంది అది. అంటే మనీషి అంటే చాలా తెలిసిన వాళ్ళు అనమాట. ఓకే. మనుషుల్లో మనీషివి కా అని అంటారు. అంటే ఏంటి? మంచి విద్వాంసుడివి, మంచి జ్ఞానివి కా అని అర్థం. అంటే మనిషి అంటేనే తెలివైన వాడు కదా. సో తెలివైన వాళ్ళల్లో ఇంకా తెలివి, ఇంకా చాలా తెలిసిన వాళ్ళుగా కావాలి అంటారు కదా. సో అదనమాట. అంటే మనీషిణః అంటే జ్ఞానులు, ధీరాహ ధీరులు. ధీరులు అంటే ధైర్యవంతులు, యోగులు. ఉమ్? తర్వాత అపసహ. అపసహ అంటే ఏంటి? కర్మనిష్ఠులు. కర్మమే ఆ ఏంటి వాళ్ళ జీవితముగా ఎంచినవారు. కర్మ చేయడమే వాళ్ళ యొక్క ధర్మంగా ఎంచినవారు. సో కర్మనిష్ఠులు అంటే కర్మ చేస్తూనే ఉండాలి, కర్మ ఫలం కోసం ఆలోచించొద్దు కదా. సో కర్మనిష్ఠులై ఉండాలి. తర్వాత వేదాథేషు, విజ్ఞానపూర్వకంగా చేయబడు. అంటే ఏంటి? అంటే జ్ఞానము వేరు, తెలిసి చేయడము వేరు కదా. తెలిసి చేయడము, తెలియకుండా చేయడం కదా. సో అలా ఎలా ఉండాలంట? విదథేషు, విజ్ఞానపూర్వకముగా ఉండే వాళ్ళలో. థేషు అంటున్నాం అంటే ఏంటి? వాళ్ళల్లో. యజ్జే, యజ్ఞములలో. ఏనా, ఏనా దేనితో అయితే. కర్మాణి, కర్మాణి అంటే కర్మలను. కృణ్వంతి చేస్తారో. యత్ ఏది, ఏదైతే. ఆ, ప్రజానాం అంతః. ఇక్కడ యత్ అంటే ఏదైతే అని చెప్పాలి అక్కడ. సో ప్రజానాం అంతః. అంతః అంటే లోపల, ప్రజల లోపల. ఏంటి? అపూర్వం. అపూర్వం అంటే ఏంటి? విలక్షణ గుణములు కలది అయి. అంటే ఏంటి? విలక్షణం అంటే ఏంటి? మంచి విశేష గుణములు, విశేష లక్షణ గుణములు. ఓకే. కలదై. యక్షం. యక్షం అంటే పూజనీయమై ఉన్నదో. యక్షం ఏదైతే పూజనీయంగా ఉన్నదో. తన్మే మనః శివ సంకల్పమస్తు. ఆ మనస్సు, ఆ నా మనస్సు ఏంటి? అధర్మమును వదలగోరుచుండునుగాక. అధర్మాన్ని ఏం చేయాలి? వదిలి. వదలాలనే కోరిక ఉండాలి. అధర్మము మనలో ఉంటే ఆ నా మనస్సు అధర్మమును వదలడానికి కోరికగా ఉండాలి. అర్థమవుతుందా? అధర్మాన్ని వదిలేయాలి కదా. అంటే ఆ కోరికను కలిగి ఉండాలి, వదిలేయాలి అనే కోరికను కలిగి ఉండాలి. ఓకే. సో ధర్మ మార్గంగా నేను ఉండట్లేదు. సో అప్పుడేంటి? నేను అధర్మంగా ఉన్నాను కాబట్టి ఆ అధర్మము నన్ను వదిలించుకోవాలి, నన్ను వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్తున్నాం అనమాట. అధర్మమును వదులునుగాక అంటే మనలో ఉన్నటువంటి అధర్మం అనేది వెళ్ళిపోవాలి. ఆ మనస్సు అనేది ఏంటిది? ఎలాంటిదంట? చాలా పూజనీయమై ఉంది, చాలా మంచి మంచి గుణాలను కలిగి ఉంది. అర్థమవుతుందా? జీ. హా. సో మంచి మంచి విలక్షణ గుణాలను కలిగి ఉన్నది అది. ఏది అది? మనస్సు. ఆ తర్వాత అది ఎలా ఉంది? పూజనీయమై ఉన్నది. ఓకే. ఏదైతే పూజనీయంగా ఉన్నదో ఆ నా మనస్సు. అర్థమవుతుందా? ఏదైతే విలక్షణ గుణములు కలిగి ఉన్నదో, పూజనీయమై ఉన్నదో ఆ నా మనస్సు అధర్మమును వదిలించుకునే విధంగా ఉండాలి. అర్థమవుతుందా? జీ. హ్మ్. సో మనీషిణః అంటే జ్ఞానులు, ధీరాహ అంటే యోగులు కదా. సో అపసహ, అపసహ అంటే ఏంటి? కర్మనిష్ఠులు. విదథేషు, విజ్ఞానపూర్వకంగా ఉండే వాళ్ళ యందు. విదథేషు అంటున్నాం కాబట్టి అందు, వాళ్ళ యందు. యజ్ఞాలలో తర్వాత దేనిచే అయితే కర్మలను కృణ్వంతి చేస్తారో.
ఏదైతే ప్రజల లోపల, ప్రజలందరి లోపల ఉంది అలాంటిది కదా మనస్సు, ఉందా? అందరికీ ఉంది కదా. ఉంది జీ. సో ఆ నా మనస్సు ఎలా ఉందంట? విలక్షణ గుణములు కలదై ఉన్నది, తర్వాత పూజనీయమై ఉన్నది. కాబట్టి ఆ మనస్సు అధర్మాన్ని ఏం చేయాలి? అది వదులుకోవాలి. ఆ వదులుకునే శక్తిని నాకు నువ్వు భగవంతుడా అని చెప్పేసి మనము కోరుకుంటున్నాం, భగవంతుని ప్రార్థిస్తున్నాం. అర్థమైందా అండి? ఆ, అర్థమైంది జీ. ఉమ్. సో దీనికి ఏమన్నారు ఇక్కడ? ఓ పరమేశ్వర, దేనిచే, దే ఏదాని ద్వారానైతే విద్వాంసులు, యోగులు, కర్మనిష్ఠులు విజ్ఞానపూర్వకంగా చేయబడు యజ్ఞాలలో కర్మలను ఆచరిస్తారో, అర్థమవుతుందా? కర్మనిష్ఠులు విజ్ఞానపూర్వకముగా చేయబడు యజ్ఞాలలో, ఉమ్, ఉమ్, విజ్ఞానపూర్వకంగా చేయబడే యజ్ఞాలు అంటే ఏంటిది? మనము తెలుసుకొని చేస్తున్నాం అక్కడ, తెలియకుండా ఏదో చేయట్లేదు. ఓకే. అలా అవును. తెలుసుకొని చేసేటువంటి యజ్ఞాలలో ఆ కర్మలను ఆచరిస్తూ ఉంటారో, ఆచరింతురో, యజ్ఞ కర్మలను ఆచరిస్తారో ఎవరైతే, ఏది విలక్షణ గుణములు కలిగి పూజనీయమై ప్రజలలో ఉన్నదో ఆ నా మనస్సు, అలాంటి నా మనస్సు, మనస్సు చాలా ఉత్తమమైందండి. దాన్ని మనం ఎటేటో పంపించేస్తే, ఆ వెళ్ళే దారిలోకి కాకుండా అనవసరమైన దారిలోకి పంపిస్తే అది అధర్మం అయిపోతుంది కదా. సో ఆ అధర్మాన్ని మనము ఆ, తొలగించుకోవాలి. తొలగించుకోవాలంటే ఎవరికి ఆ, ఆశ్రయం కావాలి మనకి? పరమేశ్వరుడు, పరమాత్మ. పరమేశ్వరుని, పరమాత్ముని ఆశ్రయం ఉమ్, కావాలి. అందుకని ఆ ఉమ్, భగవంతుని మనము ఈ మనస్సు గురించి కోరుకుంటున్నాము. ఓకే. మొదట ఉమ్. ఏమన్నాము? ఆ మనస్సు ఎలాంటిదై ఉండాలన్నాము? మనస్సు మంచిదే, చాలా మంచిది. ఏమన్నాము మొదటి మంత్రంలో? ప్రకాశవంతమై ఉమ్, ఉండాలి. ప్రకాశంగా, ఏదైతే ఆ ఇంద్రియాలకు ప్రకాశాన్ని ఇచ్చేటువంటి ఆ నా మనస్సు ఎలా ఉండాలి అని చెప్పుకున్నాము? ఓం దివ్ ఉమ్, దివ్యమైనదిగా ఉండాలి అని చెప్పుకున్నాం. అవునా? శుభ ఆ, సంకల్పాలను కలిగేదిగా ఉండాలి అని చెప్పుకున్నాం. అవునా? అర్థమైందా? జీ. ఉమ్. ఇప్పుడు తర్వాత ఏమంటున్నాం ఇక్కడ? ఈ మనస్సు అనేది అధర్మమును తొలగించాలి. ఆ ఉమ్, మనస్సులో ఉన్నటువంటి అధర్మం అనేది అధర్మం వైపు వెళ్ళకుండా ఉండాలి. అర్థమవుతుందా? ఇక్కడ ధర్మం జీ. గురించి చెప్తున్నారు. ఓకే. మంచి కర్మలు, మంచి నిష్ఠాపనులు, తర్వాత ఈ జ్ఞానులు, యోగులు, విజ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో కూడా ఈ కర్మలు చేసేటువంటి కర్మల్లో ఎలా ఉన్నాయి? ఉమ్? మంచి మంచి అయిన కర్మలు ఉన్నాయి. కర్మ ఆ, సో చెప్పడం ఉంది. ఆ, ఏది విలక్షణ గుణాలను మంచిగా ఉన్నటువంటి పూజనీయమైనటువంటిది ప్రజలలో ఉన్నదో ఆ మనస్సు, ఆ నా మనస్సు అధర్మమును వదులుకోవాలి. ఉమ్, అర్థమవుతుందా? ఇంత మంచి మంచి పనులు చేస్తున్నప్పుడు మళ్ళీ అధర్మం ఎందుకు మన దగ్గర ఉండడం కదా. ఆ, ఉమ్. అవును జీ. కాబట్టి ఆ అధర్మాన్ని వదులుకోవాలి అని చెప్పేసి కోరుకున్నాం అనమాట అక్కడ. చెప్తారమ్మా ఈ మంత్రం? విలక్షణమైన చెప్పండి, వేరే వాళ్ళు ఎవరైనా చెప్పండి అందరూ. లక్ష్మి గారు, వాకెళ్ళ గారు చెప్తారా? చెప్తాను. ఉమ్. ఏది మంత్రం చెప్పమంటున్నారు కదా. మంత్రం. ఉమ్. ఓం ఏన కర్మాణ్యపసో మనీషిణో యజ్ఞే కృణ్వంతి విదథేషు ధీరాః యదపూర్వం యక్షమంతః ప్రజానాం తన్మే మనఃశివ సంకల్పమస్తు. ఉమ్. ఉత్తమం. సో ఇప్పుడు చివరి మంత్రం ఒకటి ఇది చూసుకుందాము, చూద్దామా? అమ్మా, ఒక్క ఉమ్. క్షణము. ఆ, ఈ మంత్రంలో ఇంత మంచి మనసు అని మనస్సుని పూజిస్తూ, అంటే పూజార్హమైనది అన్నట్టుగా చెప్తూ అవును. మళ్ళా అధర్మాన్ని వేయడమని చెప్తున్నారు. ఆ, అనంటే మనసు చంచలమైనది కరెక్ట్. అందుకని కాబట్టి అది ఉమ్. మళ్ళా అధర్మం జోలికి వెళ్లకుండుగాక. అది కరెక్ట్ అమ్మా. ఆ, ఎప్పుడైతే మనస్సు, ఇంత మంచి మనస్సులో మరి ఎందుకు ఇది అంటే చంచలత్వం. ఇప్పుడు మనస్సులో చంచలత ఉంది,
తర్వాత మనిషి కూడా మారడానికి కారణాలే చంచలత. అర్థమవుతుందా? ఒక క్షణం మంచిగా ఉంటాడు, మళ్ళీ ఇంకో క్షణం ఏమో చేస్తాడో ఏమో అర్థం కాదు కదా. అంటే మనస్సు అనేది ఎలాంటిది? చాలా ఉత్తమమైనటువంటి గుణాలను కలిగి ఉంటూ మళ్ళీ చంచలమైంది. చలత్వం కూడా ఉంటుంది. ఉమ్. సో కాబట్టి ఆ చంచలత్వంతో ఏం చేస్తుంది? అది అధర్మాన్ని కూడా చేసే ఆ అవకాశం. అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని దూరం చేయమని చెప్పేసి కోరుకుంటున్నాం మనం. అవునా? సో ప్రతినిత్యము భగవంతుని మనము ఆరాధిస్తూ ఉంటే ఏమైపోతుంది? ఒకరోజు అది మనకి తెలియకుండానే మనము ఆరాధనలో మునిగిపోతాం. అంటే ఏంటి? చెడు కర్మలు కానీ మంచిది అంటే మనం చేసేదంతా మంచిదే ఉంటది, కాకపోతే మనకి తెలియకుండానే అటువైపు వెళ్ళిపోతుంది అట్లా కదా. చెడు వైపుకి ఆ, వెళ్ళిపోతాం. సో అలా కాకుండా ఉండాలి అని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. అంటే ప్రతి క్షణము మనము అలా అంటే ఇవే అలా చేస్తూ ఉన్నప్పుడే మనకు ఏదో ఒక క్షణంలో మనం ఏదో చేస్తుంటాం కదా. ప్రతి ఒక్కరం ఏదో చేస్తూ ఉంటాం. అంటే మళ్ళీ బాధపడతాం కదా, వెంటనే మళ్ళీ బాధపడతాం. మనకి తెలుసు కాబట్టి మళ్ళీ వెంటనే మనం బాధపడతాం, అరే అట్లా చేయాల్సింది కాదు అని. అవునా కదా? ఆ, అంటే ఆ అవును. క్షణమే రావద్దు మనకు. ఏ క్షణం రావద్దు? వెంటనే మనం అన్నం చూడండి, ఆ క్షణం రావద్దు కదా. చేయడమే చేయకుండా ఉండాలి. ఆ మళ్ళీ వెంటనే మనం పొరపాటున దిద్దుకోవడానికి అయ్యో క్షమాపణ అదే మనము ఆ, చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కదా, క్షమించమని అడగడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సో అదనమాట. ఉమ్, ఆ క్షణం అది కూడా రాకుండా ఉండాలి అని భగవంతుని ప్రార్థించడం కదా. ఉమ్, అది ఉమ్. అంటే ఇప్పుడు మనకు ఈ అంతవరకు వచ్చింది అంటే ఉమ్. చెప్పండి. ఈ మంత్రంలో ఉమ్, ఆ, మంతవహ మంత ప్రొనౌన్సియేషన్ ఏం పెట్టాలి జీ? ఉమ్. యద యక్ష పూర్వ యద పూర్వం పూర్వం యక్షమంతః ప్రజానాం. అంటే మంత మంతహ మంతహ అని చదవకుండా ఇక్కడ సగమే చదవాలి. ఓకే, మంతః ప్రజానాం. మంతః ఫ ఫ లాగా మంతః ప్రజానాం. ఈ ఫాతో పాటు ఫ అలాగా రావాలి కొంచెం. ఒత్తుత. ఒత్తు ఫ. అంటే మనసు ఎట్లా ఉండాలి అనే చెప్తున్నాడు ఋషి. అవునమ్మా. మనసు ఎట్లా ఉండాలో ఎలాంటిదో చెప్తూ తర్వాత అది ఇంకా అధర్మం వైపు కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దాన్ని అటువైపు వెళ్ళనీయకుండా చూడు భగవంతుడా అని. హెచ్చరిస్తున్నాడు ముందే. ఆ కాదు, మనము కోరుకుంటున్నాం భగవంతుణ్ణి. ఆ భగవంతుణ్ణి మనము కోరుకుంటున్నాం ఏమని? నా మనస్సు అలా ఉంది కదా, సో దాన్ని అలా కాకుండా మంచి వైపే ఉండేలాగా చూడు అని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే చంచలత్వం లేకుండా కరెక్ట్, మంచి అధర్మంతో వైపు ఉండకుండా. మెయిన్ గా ఇక్కడ ఏంటి? చంచలత్వము ఎనీవే ఉంటది, అది దాన్ని ఏం చేయలేము కదా. ఉమ్, ఉమ్, సో ఆ చంచలత్వంలో కూడా స్థిరత్వం ఉండాలి నాకు. ఆ, అర్థమైందా? మనస్సు పనే అది చంచలత ఉమ్, కదా. సో ఆ చంచలత్వాన్ని దూరం చేసుకోవాలి. ఎలా దూరం చేస్తాము? అంటే ఏంటి? మనం మంచిని పెంచుకుంటూ వెళ్ళాలి అంతే. అది కిందికి అప్పుడు అయిపోతుంది. అది అవును. కిందికి అయిపోతుంది అట్లా అన్నమాట. అంటే దాని గుణమే అది, గుణాన్ని మనం ఎలా చేంజ్ చేస్తాం? చేయలేం కదా. అవునవును. అర్థమైందా? సో దాని గుణాన్ని మించి మనం వేరే దగ్గర వెళ్ళాలి. అది ఉమ్, ఉమ్, కదా. సో ఇప్పుడు వాయువు యొక్క గుణం ఏంటిది? వీచడమే. ఉమ్, అర్థమైందా? మరి అది ఉమ్, వీచకుండా ఉండాలంటే నేనేం చేయాలి? వాయువు దగ్గరికి వెళ్ళొద్దు. ఆ, అర్థమైందా? అవునవును. అది. సో మనస్సు యొక్క గుణం ఏంటిది? అది చంచలత్వాన్ని కలిగి ఉండడం. మరి దాన్ని నేను ఎలా ఆపుకోవాలి? యోగ సాధన, ధ్యానము, ఉమ్, ఉమ్, పర పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం. ఉమ్. సో దాన్ని అట్లా. మొత్తం ఆక్యుపైడ్ చేసేయాలి, పనులతో ఆక్యుపై చేసేయాలి మనస్సును, అటు ఇటు వెళ్ళకుండా దానికి పనులు బాగా చెప్తూ ఉండాలి. అప్పుడు ఏమైపోతుంది? అది కిందికి వెళ్ళిపోతుంది, మనం పైకి వెళ్ళిపోతాం. అది అవునండి. ప్రాణాయామం ధ్యానం ఇప్పుడు కూడా ఆ మనకి అంతే. సో ప్రాణాయామము, ఇలానే. ధ్యానము, సత్సంగత్యము. సో అట్లా అన్నమాట. ఉమ్, 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 మంచి జనులతో అంటే సంగతి చెయ్యాలి కదా. ఆ, సత్ సంఘం అంటే ఏంటిది? సత్ సంఘం అంటే ఏంటిది? సంఘం అంటే కలవడం. ఎవరితో? సత్
మంచి సత్యము, ధర్మానికి అనుకూలంగా మాటలు, సంభాషణలు, దానికి ఒక కావలసినటువంటి ఏర్పాటు జరుగుతుంది అనే చోట అక్కడ మనం కలవాలి. సత్సంగం. ఉమ్. సత్ అంటే సత్యం. ఉమ్. ఓకే, ఎల్లప్పుడూ ఉండేటువంటి సత్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సంగములో మనం చేరాలి. నశించలేనటువంటి సత్యం గురించి మాట్లాడుతున్న సంగములో మనం చేరాలి. సంఘం అంటే సమూహం. సంఘం అంటే సమూహం. అర్థమైందా? ఆ, సంఘం అంటే వైశ్య సంఘము, ఆ సంఘం ఈ సంఘం అట్లా కాదు అది. అర్థమవుతుందా? సంఘం అంటే సమూహం, గ్రూప్ ఆఫ్ పీపుల్ కదా. ఆ, సో అలా ఆ, అన్నమాట. ఆ. ఒక గ్రూప్ లో అది మనం చేరాలి. ఉమ్. గ్రూప్ లో ఎవరైనా కావచ్చు. ఎవరైనా ఉండొచ్చు. సత్యం ఉంటే చాలు, అంతే. సత్య సంఘంలోకి చేరాలి మనం. ఉమ్. అది ఎక్కడైనా సరే కదా. ఆ. ఉమ్. అయితే జీ ఇది మంతప్, ఇది ఒత్తు ఫా పలకాలి. కరెక్ట్. ఒత్తు ఆ, ఫా కాదు, రెండవ ఫా. ఐ మీన్ మహాప్రాణం. మహాప్రాణం, మహాప్రాణం పలకాలి. కరెక్ట్. ఒత్తు అంటేనేమో మళ్ళీ పాకి పా ఒత్తు అట్లా వస్తుంది కదా. అంతే ఆహా, అంతే, సేమ్ థింగ్ లాగా అనుకోండి కానీ. యా, ఆ, ఆ. ఇక్కడ కొంచెం డిఫరెంట్ అయిపోతుంది. మంత ప్రజానాం అలాగా. మంత ప్రజానం. ఉమ్, అది ఉమ్. మంత అంటే ఇక్కడ ఏంటి, అంత అన్నమాట. అంతః, ఉమ్. అంతః, అంతః ప్రజానాం ఉమ్. అంటే ప్రజానాం అంతః. ఉమ్. ప్రజానాం అంతః. ప్రజానం మంతః. ప్రజలలో. అంతః అంటే ప్రజల యందు, శరీర లోపల. ప్రజల లోపల ఎవరున్నారు? మనస్సు ఉంది. ఉమ్. అర్థమవుతుందా? ఉమ్. ప్రజలలో ఉన్నటువంటి మనస్సు. మనస్సుకి ఏం చెప్పారు? ఊ. ఊ అంటే మనస్సు. అవునా? ఏమన్నారు మొదటి మంత్రంలో? ఊ. ఊ అంటే మనస్సు గురించి చెప్పారు. ఇక్కడ ఏమన్నారు? మనస్సుకి ఇంకో పేరేముంది ఇక్కడ? ప్రజానామంతః. ఉమ్. ప్రజానామంతః, అంతః అన్నారు. అంతంలో లోపల ఉన్నటువంటిది అది మనస్సు. ఉమ్? ఉమ్. ఇక్కడ మనస్సు గురించి ఇంకా మనహ అనేది మనస్సు అన్నమాట, అంతే. ఇంకా ఓకేనా? మనహ అంటే మనస్సు. అక్కడ కూడా మనహ అనే ఉంటూ తర్వాత ఊ అని చెప్పారు అక్కడ. అవునా? అర్థమైందండి? ఉమ్? సో ఇక్కడ ఇంకా బాగుందండి, మంచి. యా, చాలా మరి. టైం ఉంటే చెప్పుకుందాం. ఉమ్. ఏమంటారు లక్ష్మి గారు? జీ నమః అంటే అర్థం ఏంటి జీ? నమః, మన మనః. మ- మనః అంటే మనస్సు. రామః అంటే రాముడు కదా. మనః అంటే మనస్సు. తరుహు వృక్షః చెట్టు. మనః మనస్సు. మరి నమః అంటే నమః అంటే నమస్కారం. నమస్కారం. ఉమ్. ఉహు. నమస్కారము. ఓకే. ఓకే జీ. ఉమ్. అంటే అది దాని గురించే చెప్తున్నాం. మనః అంటే మనస్సు అని ఎట్లాగైతే అన్నామో, నమః అంటే నమస్కారం ఆహా జీ. కదా. ఆ. ఇంకా నమస్కారం ఎవరికి? నేమ్స్ కూడా వస్తాయి కదా జీ, ఏదేమన్నా ఇప్పుడు మళ్ళీ మన నమః అంటే నమస్కారం. ఉమ్. అంటే ఇంకా ఇంకా కూడా వస్తాయా మళ్ళీ దాని అర్థాలు? అంతే, నమః అంటే నమస్కారం అంతే. నమామి, అహం నమామి అంటే ఏంటది? నేను నమస్తే చేస్తున్నాను. ఉమ్. నమిష్యామి, నమస్తే చేస్తాను, ఇంకా చేయలేదు. ఓకే. విషయం. ఉమ్. నమిష్యామి, అహం నమిష్యామి. ఆ. ఓకే, ఇంకా చేయలేదు, చేస్తాను. తర్వాత ఆ. ఆ, ఆనమం, ఆనమం, ఉమ్. నమస్తే చేసేసాను. ఓకే. ఆ. అహం అనమం, నేను నమస్తే చేశాను, నమస్కరించాను. నేను ప్రొద్దున అమ్మా నాన్నలకి నమస్కరించాను. ఏం చెప్తాము?
అహం మాతాపితరం అనమం. అహం మాతాపితరం అనహం అనమం. అనమం. ఉమ్. తర్వాత ఆ, మన మనకంటే ఇంకా దేవునికి నమస్కరించాను. దేవం అనమం. దేవం అననం. అనమం. 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 అనమం అంటే దేవ నమస్కరించాను. ఉమ్, చాలన్నమాట. అహం పతిం అనమం. ఉమ్. పతిం అంటే అంటే భర్తకి. ఆ, భర్తకి నమస్కరించాను. సో అలాగా. ఉమ్. ఓకే. ఆ. తర్వాత నమస్కరించడానికి వెళ్తున్నాను. ఉమ్. ఏం చెప్పాలి? నంతుం. నమస్కరితుం అని కూడా అనొచ్చా? తుమును నమస్కరితుం అట్లా గచ్చ. ఉండదమ్మా, నంతుం. అదే ఇప్పుడు ఇక్కడ రాసింది. నమతుమ. ఆ, నంతుం గచ్చామి. నమస్కరించడానికి వెళ్తున్నాను. ఓకే. నమస్కారము చేసి పాఠశాలకి వెళ్తాను. ఉమ్. ఉమ్. నత్వా. నత్వా నమస్కరించి. పాఠశాలం గచ్చామి. అలాగా. కళాశాలాం గచ్చామి. కార్యాలయం గచ్చామి. నత్వా నమస్కరించి. అలాగా. ఓకేనా? ఈరోజు మొత్తం గ్రామర్ పాయింట్స్ బాగా అవుతున్నాయి కదా. అమ్మా, బాగానే ఉంది మంత్రం. ఉమ్. ఉంటుంది. టైం ఉందా చెప్పడానికి? ఏంటండి? ఒక డౌట్ ఉంది, చెప్పడానికి టైం ఉందా జీ? అడగండి. ఆ, చనిపోయాక మన శరీరంలోంచి వెంటనే వెళ్ళిపోతుందా, టైం తీసుకుంటుందా? ఏది? మరి వెళ్ళిపోతే అది ఎక్కడికి వెళ్తది? ఏది? ఆత్మ. ఆత్మనా? ఆత్మ. ఆత్మ గురించి. ఆత్మ అనేది వెంటనే వెళ్ళిపోదు. ఆ, ఒక ఎంతసేపు, 10 నిమిషాల 10 సెకండ్లో అంతసేపు ఉంటుంది అక్కడ. ఆ. కొంత సమయం ఉంటుంది. ఓకే. మళ్ళీ మళ్ళీ చూస్తా ఉంటదా జీ అది ఆత్మ అంతా? ఉమ్, మనల్ని చూడడము, తనకి ఆ శక్తి ఉంటదా? చూసే శక్తి, గ్రహించే శక్తి. ఉంటుంది కదా. కర్మలన్నీ చేసినవి ఉన్నాయి కదా అందులో. ఆ. అవి వచ్చినాయి కదా ఇప్పుడు. కదా. ఉమ్. సో ఇప్పుడు ఏంటి, క్లాత్ ఉంది, ఒక క్లాత్ ఉంది. ఆ క్లాత్ జడ పదార్థమే కదా. ఆ, సో జీ. జడ పదార్థమే అయినా కూడా ఇప్పుడు దానిపైన వైట్ది డ్రెస్, ఒక వైట్ డ్రెస్ ఉంది అనుకోండి, దాని మీద అన్ని చుక్కలు అదేంటి అన్ని ఏమేమో మరకలు పడ్డాయి. సో తర్వాత అది ఉంటుందా ఉండదా? ఆ, ఆ చుక్కలు అవన్నీ కనిపిస్తది, వైట్ కనిపిస్తాయి. తక్కువ అయిపోతది. హా, కదా. సో అట్లాగా ఇప్పుడు ఈ ఆత్మ చైతన్య పదార్థం అది. అవునా? ఆ, సో చైతన్య ఆ, పదార్థంలో ఖచ్చితంగా ఉంటాయి కదా. ఆ, ఆ, అదనమాట. ఇప్పుడు జడ ఆ. పదార్థములోనే ఉన్నప్పుడు చేతన పదార్థంలో ఉండడంలో అది ఆశ్చర్యం ఏముంది? అవును జీ. కదా. సో అంటే ఆ చేతన పదార్థంలో అంతా తెలుసు దానికి. ఏం తెలిసింది? ఇప్పుడు ఏమేం జరిగింది అంతా తెలిసింది. అందులో ఉంది మొత్తం ఇంకా. ఓకే. సో అందుకని అది ఏం చేస్తుంది, దానికి కొంచెం సంతృప్తి అయ్యేంత వరకు అది అక్కడే ఉంటుంది అనమాట. ఏదో ఒక ఫైనల్ మూమెంట్లో ఏదైతే ఆశ ఉండిందో అది అవ్వలేదు. సో అప్పుడు ఏం చేస్తుంది, అక్కడే ఉంటుంది. ఆ, ఉమ్. సో అక్కడే ఉంటుంది. మరి అది అయ్యేంత వరకు ఉంటుందా? మరి ఎంతవరకు ఉంటుంది అంటే కొద్ది సమయం ఉంటుంది అది. ఆ, జీ. ఉమ్. సో ఇంకా దగ్ధమైపోయి అక్కడంతా అయిపోయాక మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్తుంది. అందుకనే కొంచెం అదే ఆత్మలు తిరుగుతూ ఉంటాయి అని అంటారు కదా. సో ఎందుకంటారు, ఇది ఎందుకే అన్నమాట. సో అక్కడ అది అది నిజం అది. ఉహు. ఉమ్. అయితే మరి ఎంత కొన్- తిరుగుతుంది జీ? మళ్ళీ ఎప్పుడు కొన్- జన్మ తీసుకుంటుంది? కొంతకాలము తిరుగుతూ ఉంటుంది. సో అది అక్కడ అయ్యేంత వరకు, అక్కడ సాటిస్ఫై అయిపోయినాక అప్పటి వరకు జీవితం జన్మ రాదనమాట. అది ఆ, అయిపోయాక జన్మ వస్తుంది.
ఆహా. అంటే ఏదైనా కోరిక మీద చనిపోతే ఇంకా ఆ కోరిక తీరలేదనుకోండి, సాటిస్ఫాక్షన్ అవ్వలేదనుకోండి, ఉమ్. అప్పుడు ఆ ఎంత అలా మరి ఎంత కాలం ఉంటది? అంటే ఇప్పుడు తక్కువ సమయంలో అయ్యేవి కొన్ని ఉంటాయి కదా, ఎక్కువ సమయం పట్టేవి కొన్ని ఉంటాయి. ఆ ఎక్కువ సమయం పట్టడానికి అలాంటివి జన్మెత్తాలి, జన్మ వస్తుంది. ఓకే, వెంటనే వచ్చేస్తుంది. సో ఇప్పుడు నాకు కొంచెం చిన్న చిన్నవి ఒక క్షణంలో అయ్యేవి ఉంటాయి చూడండి, అలాంటివి అయ్యేంత వరకు ఉంటుంది అది ఆత్మ, వేరే ఆహా. శరీరంలోకి ఇంకా వెళ్ళకుండా. అర్థమైందా? ఆ, జీ. ఉమ్. ఉమ్. కొంచెం పెద్దవి ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇంకా జీవితకాలం కావాలి. ఆ, సో అట్లా అన్నమాట. ఉమ్. అదే ఇంకా చనిపోయాక ఈ 11 రోజులు తిరుగుతానే ఉంటది ఆత్మ. ఉమ్. ఉమ్. అది అంటారు. అది ఇదే కదా జీ మీరు అంతే, అంతే. ఇక 11 రోజులని అదేం లేదు కానీ, సో ఇప్పుడు అది అంతా దానికి అయ్యేంత వరకు అనమాట. చిన్న చిన్నవి ఉంటాయి చూడండి, కొద్ది రోజులలో, కొద్ది రోజులు, గంటలు అట్లాంటివి. సో అంతవరకు ఉంటుంది. ఆ, తర్వాత ఇక పెద్ద పెద్ద ఏవో ఉన్నాయి అనుకోండి, సో అప్పుడు అది ఇంకా శరీరం ఎత్తాలి. అది ఎట్లాగో వస్తుంది శరీరంలోకి, ఉమ్, కాకపోతే ఆ చిన్న చిన్న వాటికి ఉంటది అనమాట అక్కడే. ఉమ్. ఉమ్. మరి చనిపోయాక ఆత్మ మరి వెంటనే పరమాత్మ ఆధీనంలోకి వెళ్ళిపోదా జీ మరి? అంతే కదా, ఆయన ఆధీనంలో ఉండడం వల్లనే అది అక్కడ ఉండగలుగుతుంది అది. ఆహా. కదా, ఏదైనా కావాలి అని అంటే అది అంతే కదా, ఆయన లేకుండా ఎట్లా ఉంటుంది అది. ఆ, ఆత్మ దానికదే చేసుకోలేదు, ఏది చేసుకోలేదు కదా. ఆ, అది. ఉమ్. సో కాబట్టి ఉమ్. ఏది కావాలన్నా మరి ఉమ్. స్థితిలో ఉంటది జీ. ఇప్పుడు మనము జన్మ తీసుకోకుండా ఉన్నప్పుడు ఆత్మ ఏ స్థితిలో ఉంటది? ఏ స్థితిలో అంటే మనం ఏం చేసుకున్నామో ఆ కర్మల స్థితిలో ఉంటుంది. అంటే దుఃఖము అంతే, అది. అదే. సో ఇప్పుడు మీరు సంతోషంగా లైఫ్ జీవిస్తూ ఉన్నారు, సుఖంగానే ఉంటారు. ఎప్పుడెప్పుడు కష్టాలతో ఉన్నారు, అది ఎలా ఉంటుంది అది? అది అలాగే ఉంటుంది కదా. ఆహా. ఎవరిది ఎలా ఉంటే అది అలాగా ఉంటుంది, దానికి ఒకటి ఇలాగా అని చెప్పలేము ఆ, మన కదా. మనం చేసుకునే దాన్ని బట్టి ఆత్మ అంతే, ఉంటది. అంతే. మళ్ళీ మన కోరికలు ఏమున్నాయో దాన్ని బట్టి అది ఎంత క్షణంలో అయిపోయేదా, ఆ తొందరగా అయ్యేదా, మరి అసలు ఉన్నాయా లేవా, అవన్నీ కూడా దానిపైనే ఆధారపడి ఉంటది కదా. ఆ, అట్లా అన్నమాట. అయితే జీ ఇప్పుడు మనము దేని మీదైనా ఇదేదో వస్తువు మీద మనిషి మీద ఆ ఉమ్. మన ఉమ్. పెట్టి ఉన్నామంటే ఇంకా మనం చనిపోయా కూడా ఆ మనిషి మీద ఆ వస్తువు మీదే కోరుకుంటది. ఉంటది కదా జీ మరి. అవును, అంతే. ఆ, ఇప్పుడు చనిపోయే మూమెంట్లో మనం ఏమైతే అనుకుంటున్నామో, సో దానికి దగ్గర అవుతాం మనం. అర్థమవుతుందా? ఆహా. అందుకని దగ్గరంటే దగ్గర అంటే ఇంకా అదే, ఇప్పుడు మనిషి ఉన్నారు, మనిషి దగ్గర మనం జన్మించడము అలాంటివి ఏదో అవుతుంటది అనమాట. అట్లా అర్థమవుతుందా? సో ఆ మనిషి ఆహా. సంపర్కము కలగడం వెంటనే తొందరలో, అలా ఏదో ఒక అవకాశం వచ్చేలాగా ఉంటది అనమాట. ఆహాహా. మళ్ళీ తర్వాత మనకి అది తెలుస్తుందా అంటే తెలియదు. కాకపోతే ఆ, అది ఎప్పుడు చిన్న పుట్టినప్పుడే అవన్నీ అన్నీ తెలుస్తూ ఉంటాయి అంతే. ఇక మనం ఆ లోకానికి వదిలేసి ఈ లోకానికి వచ్చామా, ఇప్పుడు నడువు అనగానే అమ్మ నాన్న చెప్పింది అర్థమైంది అని అంటే అక్కడ పాతయన్ని మర్చిపోతాం. అందుకే అది పాతవి మర్చిపోకుండా ఉండాలంటే పిల్లలకి మాటలు రావు అని అంటే బాధపడుతుంటారు కదా, అది అట్లా ఉండొద్దు అనమాట. ఉమ్. దానంతకు అది ఎనీవే వస్తుంది, వచ్చిన తర్వాత భూమి మీదకి వచ్చాడంటే ఖచ్చితంగా అది వస్తుంది. సో అది టైం ఎక్కువ పడుతుంది, అయ్యో రావట్లేదు అట్లా కాకుండా, సో వాళ్ళు ఇలాగే వాళ్ళ పాత లోకంలో ఉంటారనమాట. సో కాబట్టి దాని నుంచి మనము ఇది చెయ్యొద్దు. ఉమ్. అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి, కొంచెం తెలిసేంత వరకు అది ఆ మెమొరీ అనేది ఉందనుకోండి, సో అప్పుడు వాళ్ళకి ఏందనేది తెలుస్తుంది. అంటే కొన్ని, అది మంచి ఉంటే మంచిది, ఆ చెడు ఉంటే వాళ్ళకి అయ్యో అన్నట్టు అనిపిస్తుంది. అర్థమైందా? అది ఏదైనా సరే అది ఆటోమేటిక్గా రావాలే కానీ ఆ, మనము ఇట్లా చేస్తూ వచ్చేది కాకుండా ఉండాలన్నమాట. అంటే మనం చెప్తూ ఉండాలి, అరే ఇటు చూడు అని, ఇట్లా ఎక్కువ ఫోర్స్ చేసి అట్లా చేయొద్దు అనమాట. ఆ, అర్థమైందా? బాధపడ్డము అట్లాంటివి ఏమి ఉండొద్దు.
సో మనం చెప్తూ ఉండాలి, మన ధర్మం చేస్తూ ఉండాలి, బస్ అంతే. అవునవును. అంతే. ఉమ్, బాధపడ్డం కానీ అట్లాంటి ఏమి ఉండొద్దు అనమాట అక్కడ. ఉమ్, ఉమ్. ఉమ్. వాళ్ళు ఆ జన్మ స్మృతులలో ఉంటారు, అందుకనే ఒక్క క్షణ క్షణంలో వాళ్ళలో అసలు వాళ్ళు భూమి మీదకి వచ్చిందే ఇప్పుడు వాళ్ళకి నవ్వడము ఏడవడం ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి? అర్థమైందా? ఉమ్, ఉమ్, ఉమ్. పాత కర్మలు ఏవైతే ఉన్నాయో అవి అనుభవించినటువంటివి అవి గుర్తుకొచ్చి నవ్వడము ఏడవడము, తర్వాత ఏదేదో అవ్వడము అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆహా. వాళ్ళు ఆ లోకంలో ఉంటారు అది. ఉమ్, ఉమ్. ఉమ్. సో అవును. కాబట్టి ఎక్స్ప్రెషన్స్ అవునా అన్నట్టుగా సర్ప్రైజింగ్ గా లేకపోతే భయంకరంగా, సో ఆ సంఘటనలు వాళ్ళకి అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఉమ్, జై. సో ఆ లోకంలో ఉంటారు వాళ్ళు. ఉమ్. ఉమ్. ఒక తల్లిగా అయినప్పుడు మనకి ఇవన్నీ గమనించే అవకాశం ఉంటుంది. ఉమ్, ఉమ్. అప్పుడు అవును. మనకి అప్పుడు మన జీవితం ఏంటో అర్థమవుతుంది. అసలు ఏంటి అది అర్థం కావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఏమన్నా తెలియాలి, లేకపోతే మనకేమీ తెలియద్దు. ఏమీ తెలియద్దు, తెలియనప్పుడు మనం అది గమనిస్తూ ఉండాలి. తర్వాత ఎవరి దగ్గరన్నా వింటే ఓ అదా సంగతి ఇక్కడ ఏంది అనేది అలా మనం ఇది చేసుకోవాలి, లేకపోతే మనమే అదంతా గమనిస్తూ ఉండాలి. సో అసలు భూమి మీదకి వచ్చిందే ఇప్పుడు మన మాటలే అర్థమవుతుందా అంటే అర్థమవుతుంది. ఎందుకు వాళ్ళు అని ఏడ్చినా కూడా మనకు అర్థమవుతుంది. ఏమని? వాడు తినాలి, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళాలి, లేకపోతే పడుకోవాలి, నిద్రపుచ్చాలి, ఇవన్నీ మనకి ఎట్లా అర్థమైనది కదా? సో ఆ, ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఇప్- ఇప్పుడు అంటాడు, అర్థమవుతుందా మీకు? ఇప్పుడు పెద్దగా అయిన ఇప్పుడు తర్వాత 30 ఏళ్ళు వచ్చాక అంటే అర్థమైందా? ఆహాహా. లేదు. మరి అది చిన్నగా ఉన్నప్పుడు అర్థమైంది కదా, అది వాడు నీ కొడుకే, ఇప్పుడు నీ కొడుకే కదా. ఏమైంది అక్కడ? అర్థమైందా? అంటే సో అంటే లిమిట్ గా భావాలు ఉన్నాయి ఇక్కడ. అక్కడేమో ఇంకా అసలు అన్లిమిట్ భావాలు. అది అర్థమవుతుందా? అంటే ఎప్పుడైతే మనము ఈ వేరే లోకానికి వెళ్ళిపోతుంటామో, అంటే లోకం అంటే ఇక్కడే ఇక్కడే ఉన్న లోకమే, లోకంలోనే వేరే వేరే సంగతి సాంగత్య